సంగారెడ్డి జిల్లా కొల్లూరు పరిధిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుపై జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందిరారెడ్డి నగర్ నుంచి నానక్రామ్గూడలోని సత్వాకు తవేరా కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆగస్టు 8వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను ఇందిరారెడ్డి నగర్కు చెందిన కన్నయ్యాలాల్ దేరామ్గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ టైల్స్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రాజస్థాన్కు చెందిన వారిగా పోలీసులు తెలిపారు. డంపింగ్ యార్డ్ నియోపోలిస్ బ్రిడ్జి సమీపంలో కారు అతివేగంగా వెళ్తూ అదుపు తప్పి బ్రిడ్జి పిల్లర్ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కనీ విని ఎరగని రీతిలో గతంలో కంటే ఘనంగా మారడుపల్లి మైసమ్మ తల్లి బోనాల జాతర నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు కాంగ్రెస్ పార్టీ మోండా డివిజన్ నాయకురాలు సిర్రబోయిన వైష్ణవి యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాల జాతర తర్వాత జరిగే మారడుపల్లి బోనాల జాతరకు ప్రత్యేకత ఉంది. ఆ ఒరవడిని కొనసాగిస్తూ పలహారం బండ్ల ఊరేగింపు, విద్యుత్ కాంతుల జిగేలు, పలు రాష్ట్రాలకు చెందిన కళాకారుల విన్యాసాలతో భక్తులను ప్రజలను ఆకట్టుకునే విధంగా పండుగలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆదివారం సోమవారం 2 రోజుల పాటు జరిగే పండుగలో భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని వెల్లడించారు. ఇప్పటికే దాదాపుగా ఆలయ అలంకరణ, విద్యుత్ కాంతులతో పరిసర ప్రాంతాలన్నీ జిగేలుమంటున్నాయి. ఆధ్యాత్మిక శోభతో పరిడవిల్లుతున్నాయి. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మాతృమూర్తి పట్నం రుక్కమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మాతృవియోగంతో బాధలో ఉన్న పట్నం కుటుంబాన్ని ఆయన పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. బంజారాహిల్స్లోని పట్నం మహేందర్ రెడ్డి నివాసానికి వెళ్లిన గుత్తా సుఖేందర్ రెడ్డి రుక్కమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధి సమస్యలపై ప్రభుత్వం కీలక దృష్టి సారించింది. సచివాలయంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై కీలక సమావేశం ప్రారంభమైంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ భేటీలో ఇరిగేషన్, మున్సిపల్ శాఖలకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి కూడా భేటీలో పాల్గొన్నారు. జిల్లాలోని అభివృద్ధి పనులు, పెండింగ్ సమస్యలు, సాగునీటి, మున్సిపల్ అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో ఉప్పెటేరు పరివాహక ప్రాంతంలోని ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. ముత్యాలపల్లి నుంచి కాళీపట్నం గ్రామాల మధ్య ఉప్పుటేరు పరివాహక ప్రాంతం ఆక్రమణలకు గురికావడంతో తరచూ పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. దీనిపై స్థానికుడు దొంగ ఈశ్వరరావు హైకోర్టును ఆశ్రయించగా ఆక్రమణలు తొలగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెవెన్యూ, పోలీస్, ఫైర్ సిబ్బంది రంగంలో దిగి ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ఆక్రమణలో సుమారు 5 ఎకరాల చెరువుల చేపతో పాటు పలు వ్యాపార సముదాయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పలువురు స్థానికులు స్వచ్ఛందంగా తమ ఆక్రమణలు తొలగిస్తుండగా మరికొన్ని ఆక్రమణలు రెవెన్యూ సిబ్బంది బుల్డోజర్లతో తొలగిస్తున్నారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం వేకువజామున సుప్రభాత సేవ నేత్ర పర్వంగా సాగింది. రెండో శనివారం సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన శ్రీవారిని దర్శించుకొని భక్తులు పులకించిపోయారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శన ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించారు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కేంద్రంలో డిఎస్సి విద్యార్థుల సమస్యలపై వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకుంది. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల వృత్తిని తక్షణమే అందించాలని కోరారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన కొనసాగించారు. ఇదే సమయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్, అనకాపల్లి పార్లమెంటు పరిశీలకురాలు శోభా హైమావతి, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడుతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు మండల కేంద్రంలో డిఎస్సి అక్రమాలపై వైసీపీ నాయకులు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలో చేపట్టిన ఈ దీక్షల్లో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 2025లో జరిగిన డిఎస్సి పరీక్షల్లో అర్హత కలిగిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, అనర్హత కలిగిన అభ్యర్థులకు న్యాయం జరిగిందని ఆరోపించారు. ముఖ్యంగా క్రీడల కోటాలో పలువురు డిఎస్సి అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయారని ఆవేదన చెందారు. డిఎస్సి అక్రమాలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్త చెరువు మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పొదలకూరు నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అనుమానాస్పదంగా వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 30 బస్తాల రేషన్ బియ్యం బయటపడింది. దీంతో బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని తదుపరి చర్యల కోసం సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తంబూరు గ్రామంలో ఓ వృద్ధురాలి మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. గుండాల వెంకట నరసమ్మ అనే 60 ఏళ్ల మహిళ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు ఇంట్లోనే ఉండటంతో బంధువులకు అనుమానం వచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో నరసమ్మను ఆమె అల్లుడు తిరుపతిరావు హత్య చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని ప్లాట్ఫామ్ ఆయిల్ తోటలో కాల్చేశారు. నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. కొమరమీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలం మురళిగూడ గ్రామస్తులు కష్టాలు ఇంకా తీరటం లేదు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే పరిస్థితి ఏర్పడింది. కనీస రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆర్టీసీ బస్సులు అత్యవసర సమయంలో అంబులెన్సులు సైతం గ్రామానికి చేరుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే గ్రామస్తులు కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. కొండదారిలో ప్రాణాలు అరచేతులు పెట్టుకుని రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. రోడ్డు నిర్మిస్తామని పలుమార్లు నాయకులు హామీ ఇచ్చినా అవి కేవలం హామీలుగానే మిగిలిపోయాయని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలోని శివకోడు హైవే జంక్షన్ వద్ద తీవ్ర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాలకొల్లు నుంచి పొదలాడ వైపు వెళ్తున్న బైకును చింతలపల్లి వైపు నుంచి అతివేగంగా వచ్చిన మరో బైకు శివకోడు జంక్షన్ వద్ద బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు, 2 మహిళలతో పాటు మరో బైకర్ తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను రాజోలు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. జంక్షన్ల వద్ద అతివేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు జంక్షన్ల వద్ద వేగాన్ని తగ్గించి అప్రమత్తంగా ప్రయాణించాలని కోరుతున్నారు. శ్రీ విజయదుర్గాదేవి దేవాలయం ఆధ్వర్యంలో ఆషాఢ జాతర బోనాల పండుగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 9, 10 తేదీల్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 9వ తేదీన ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక సుగంధభరిత పుష్పాలంకరణ, బాలభోగంతో పాటు అమ్మవారి దివ్య దర్శనం ఉంటుందని వెల్లడించారు. పంచామృత అభిషేకం, ప్రత్యేక రక్తాక్షి అలంకరణ, బాలభోగం, అమ్మవారి దివ్య దర్శనం భక్తులకు కల్పించనున్నట్టు తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అమ్మవారికి బోనం సమర్పించే మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. బోనాల పండుగను భక్తులు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, పోలీస్ శాఖకు సహకరించాలని ఆలయ కమిటీ పిలుపునిచ్చింది. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని మునగాల మండల కేంద్రంలో 65వ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను జిల్లా ఎస్పీ నరసింహ పరిశీలించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై గ్రామస్తులకు పలు సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా 2 వీలర్ వాహనదారులే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని ఎస్పీ తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా జాతీయ రహదారి పక్కన బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. హైవే వెంట ఉన్న దాబాలు, హోటళ్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో దగా డిఎస్సిపై వైసీపీ ప్రజా పోరాటం కొనసాగుతోంది. డిఎస్సి 2025 నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై
సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా రైతులకు సాగునీరు అందించాలని, పామర్రులో అర్హులైన పేదలకు ఇస్తామన్న 3 సెంట్ల ఇళ్ల స్థలాలను వెంటనే పంపిణీ చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పామర్రు టౌన్ కార్యాలయం ఎదుట 3వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, మహిళలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు డిమాండ్పై విశాఖకు చెందిన ఉగ్గిన శివ తన ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు పెంచడంతో పాటు ఇంటరీం రిలీఫ్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో శివ మీడియా ముందుకు వచ్చి తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ₹1000 జీతాలు అందుతున్నాయని, అదే సమయంలో సామాన్య మధ్యతరగతి ఉద్యోగులు తక్కువ ఆదాయంతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సమాజానికి అందిస్తున్న సేవలను ప్రజలకు మరింత స్పష్టంగా వివరించాలని సూచించారు. జీతాల పెంపు కోరే ముందు ఉద్యోగ సంఘాలు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని, సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఉద్యోగి జీతం వెనుక ప్రజల పన్నుల సొమ్ము ఉందని, ప్రజల ఆర్థిక ఇబ్బందులు కూడా ఆలోచించాలని శివ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జనగామ పట్టణంలోని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి క్యాంపు కార్యాలయం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన గోరింటాకు సంబరాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో తరలివచ్చిన మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ ఆనందోత్సాహాల మధ్య సందడి చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనే సందేశంతో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళల ఉత్సాహంతో క్యాంపు కార్యాలయం అంతా పండుగ శోభను సంతరించుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రయాణికుల భద్రతకు పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఆటోలకు ప్రత్యేక క్యూఆర్ కోడ్లు, సీనియర్ నంబర్లను కేటాయించే కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి ఆటోకు ప్రత్యేక క్యూఆర్ కోడ్, సీరియల్ నెంబర్ కేటాయించడం ద్వారా వాహనం, డ్రైవర్ వివరాలను తక్షణమే గుర్తించవచ్చన్నారు. ప్రయాణికులు ఆటోలోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి డ్రైవర్, వాహన వివరాలు తెలుసుకోవడంతో పాటు అవసరమైతే ఫిర్యాదులను కూడా సులభంగా నమోదు చేసుకోవచ్చని ఎస్పీ తెలిపారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఫేక్ పీజీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. కామర్స్ లెక్చరర్ జె మల్లేశం సమర్పించిన పీజీ సర్టిఫికెట్లపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. సిద్దిపేటకు చెందిన మల్లేశం బీహార్ రాష్ట్రంలోని లలిత్ నారాయణ యూనివర్సిటీ పీజీ సర్టిఫికెట్తో 2010లో అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి జూనియర్ కాలేజీలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగంలో చేరినట్లు సమాచారం. 2013లో బదిలీలో భాగంగా జోగిపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కామర్స్ లెక్చరర్గా కొనసాగుతున్నారు. 2025లో ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసే ప్రక్రియలో భాగంగా విద్యా అర్హతల పరిశీలన చేపట్టింది. ఈ క్రమంలో మల్లేశం బోర్డుకు సమర్పించిన పీజీ సర్టిఫికెట్పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ ఇంటర్ బోర్డు తరపున జోగిపేట జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ రజిత మల్లేశానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే సర్టిఫికెట్ నిజ నిజాలపై అధికారుల విచారణలో పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు ఆదివాసీలు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. సంప్రదాయ వేషధారణలు, నృత్యాలతో ర్యాలీ సందడిగా సాగింది. ఈ వేడుకల్లో పార్వతీపురం, పాలకొండ ఐటీడీఏ పీఓలు వైశాలి, పవార్, స్వప్నిల్, జగన్నాథ్తో పాటు జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి అధికారులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. అనంతరం అడవి తల్లి విగ్రహానికి జిల్లా కలెక్టర్ అధికారులు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. ల్యాండ్ రెవెన్యూ ఎంప్లాయీస్ సపోర్ట్ సర్వీసెస్ ఆధ్వర్యంలో భవిత ప్రత్యేక అవసరాల పిల్లల పాఠశాలలో వికలాంగుల పిల్లలకు వివిధ రకాల పరికరాలు, నోట్ పుస్తకాలు, పండ్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షులు లచ్చిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు పరికరాలను అందించారు. అనంతరం పాఠశాల ఆవరణలో రెవెన్యూ అధికారులు మొక్కలు నాటారు. తెలంగాణలోని రెవెన్యూ ఉద్యోగుల సహాయ సహకారాలతో నూతనంగా
లెస్ను ఏర్పాటు చేశామని లచ్చిరెడ్డి తెలిపారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పాదాల చెంత పూజలు నిర్వహించి సేవా కార్యక్రమాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలతో పాటు ఎక్కడ పేద పిల్లలున్నా వారికి సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన రెవెన్యూ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా భద్రాచలం తహసీల్దార్ కోట రవికుమార్ ఆయన మిత్ర బృందం చేసిన కృషిని అభినందించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో మురికి కాలువ నిర్మాణ పనులు పూర్తి కాకముందే కూలిపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఉపాధి హామీ పథకం కింద సుమారు 76 లక్షలతో చేపట్టిన డ్రైన్ నిర్మాణంలో ఓ వైపు గోడ కూలిపోయింది. దశాబ్దాలుగా మురికి నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న మేదరి కాలనీ వాసులకు ఈ పనులతో సమస్య పరిష్కారం అవుతుందని ఆశలు కలిగాయి. అయితే పనులు ప్రారంభమైనప్పటి నుంచే నాణ్యత లోపించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు అధికారులు కాంట్రాక్టర్కు సూచించినా పట్టించుకోలేదని చెబుతున్నారు. పనులు పూర్తి కాకముందే గోడ కూలిపోవడంతో తమ అనుమానాలు నిజమయ్యాయని స్థానికులు మండిపడుతున్నారు. నిర్మాణ పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజాధనం వృధా కాకుండా నాణ్యతపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. కామారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. జిల్లా కేంద్రంతో పాటు సదాశివనగర్, పాల్వంచ, మాచారెడ్డి, దొమకొండ, బీబీపేట, బిక్కనూరు, రామారెడ్డి, గాంధారి మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి మండలంలో అత్యధికంగా 77 మిల్లీమీటర్లు, సదాశివనగర్లో 68 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షానికి జీవదాన్ రోడ్డు, న్యూ బస్టాండ్ రోడ్డు, సిరిసిల్ల రోడ్, స్టేషన్ రోడ్, సుభాష్ రోడ్లపై వరద నీరు భారీగా ప్రవహించింది. టీచర్స్ కాలనీ, విద్యానగర్, కాకతీయ నగర్, బతుకమ్మకుంట, శ్రీరామ్ నగర్, అశోక్ నగర్ కాలనీలోకి వరద నీరు చేరింది. రోవైపు పాల్వంచవాగు, భీమేశ్వరవాగు, ఎడ్లకట్టవాగు, లింగంపేట పెద్దవాగు, గాంధారి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చెరువులు మత్తడి పోస్తుండగా కామారెడ్డి పెద్ద చెరువు, అడ్లూరు, ఎల్లారెడ్డి అరు చెరువు అలుగుపారుతున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ రాజేంద్ర చంద్ర సూచించారు. మరో 4-5 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. డ్రగ్స్ రహిత యువ భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా శపథ్ మా లక్ష్యం మా బాధ్యత ఆధ్వర్యంలో ఈ నెల 11న హైదరాబాద్లో భారీ మాదక ద్రవ్య వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు శపథ్ అధ్యక్షుడు రామ్ నివాస్ బన్సల్ తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు చార్మినార్ నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ గుల్జార్ హౌస్, మచ్లీ కామన్, మీర్ ఆలం నుండి కమాన్ మీదుగా చార్ కామన్ అగర్వాల్ గర్ల్స్ హై స్కూల్ వరకు సాగుతుందని ఆయన తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడమే ర్యాలీ ఉద్దేశమన్నారు. 4వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు డ్రగ్స్కు నో చెప్పండి, జీవితాన్ని ఎంచుకోండి అనే అంశంపై పోస్టర్ డ్రాయింగ్ పోటీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలో ఏపీ సర్వేయర్ల సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కోర్ కమిటీ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం రీసర్వే చేపట్టిందని పేర్కొన్నారు. సర్వేయర్లకు 267 పదోన్నతులు కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సర్వే డిపార్ట్మెంట్ను టెక్నికల్ డిపార్ట్మెంట్గా పరిగణించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ల్యాప్టాప్లు అందించడంతో పాటు రోవర్స్ కొరతను కూడా అధిగమించామని చెప్పారు. తమ 14 డిమాండ్లలో 11 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించిందని వెంకటరమణ వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారని తెలంగాణ జనసేన రాష్ట్ర నాయకులు మీసాల శ్రీనివాసరావు విశ్వాసం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుగుణా గార్డెన్లో శనివారం నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల సంయుక్త సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ జనసేన ఇన్ఛార్జి శంకర్ గౌడ్ హాజరయ్యారు. ప్రజల సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ ప్రధాన ఎజెండా అని శంకర్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేన పార్టీ బీసీ ముఖ్యమంత్రి అంశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సింగరేణి ఉద్యోగుల మారుపేర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట మారుపేర్ల వారసులు 2 రోజులుగా చేపడుతున్న రిలే నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. సింగరేణి అభివృద్ధి కోసం వివిధ గ్రామాల నుంచి ఎంతో మంది వచ్చి మారుపేర్లతో ఉద్యోగాలు పొందారని చంద్ర పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం వారసత్వ ఉద్యోగాల కల్పనకు ఈ మారుపేర్ల సమస్య అడ్డంకిగా మారిందన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగుల మారుపేర్లను వెంటనే సరిచేసి అర్హులైన వారి వారసులకు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని చంద్ర డిమాండ్ చేశారు.
జగిత్యాల జిల్లా కోరుట్లలో తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శ్రీనివాస మిత్రుల సంఘం ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి కోరుట్ల పట్టణ సిఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ శ్యామరాజు ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస మిత్రుల సంఘం సభ్యులు పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. తలసేమియా బాధితులకు రక్తదానం చేయడం ఎంతో గొప్ప సేవ అని సిఐ లక్ష్మీనారాయణ అన్నారు. సంఘం చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. తలసేమియా బాధితులకు నిరంతరం రక్తం అందించేందుకు ప్రతి నెల 2వ శనివారం రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ పాత బస్తీలోని ప్రముఖ మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో 217వ వార్షిక బోనాల మహోత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ సందర్భంగా సినీ నటి నిహారిక కొనిదెల శ్రీ మహంకాళేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకున్న నిహారిక ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులు పొందిన నిహారిక ఆలయ ప్రాంగణంలో కొద్దిసేపు గడిపారు. నిహారిక ఆలయ సందర్శనతో భక్తుల్లో సందడి నెలకొంది. కొమరమి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ గ్రామ పంచాయతీలో నకిలీ జనన ధృవపత్రం జారీ చేసిన ఘటన కలకలం రేపుతోంది. 2011లో మరో ప్రాంతంలో జన్మించిన బాలికకు 2007లో సిర్పూర్ టీలో జన్మించినట్లు తప్పుడు జనన ధృవపత్రం సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోక్సో కేసులో ఈ తప్పుడు జనన ధృవపత్రాన్ని సమర్పించినట్లు ఆరోపణలు రావడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి సోదరుడు గత నెల ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగజ్ నగర్ డిఎల్పీఓ సమర్పించిన నివేదిక ఆధారంగా సిర్పూర్ టీ ఎస్ఐ సాగర్ విచారణ చేపట్టారు. ఈ కేసులో పంచాయతీ కార్యదర్శి తిరుపతిని పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. మరోవైపు ఘటనపై జిల్లా కలెక్టర్ హరి ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేశారు. సనత్ నగర్ సిఐ అశోక్పై చర్యలు తీసుకోవాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వర్ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్కు ఫిర్యాదు చేశారు. ఫతేనగర్కు చెందిన ప్రేమ్ చంద్కు సంబంధించిన ఆస్తి వివాదంలో సిఐ అశోక్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రేమ్ చంద్కు అనుకూలంగా హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా సీఐ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్టబద్ధమైన హక్కులు ఉన్నప్పటికీ తన ఆస్తులకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇంటి ముందు గేట్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిరోధించడంతో పాటు మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన చెందారు. సీఐ అశోక్పై సమగ్ర విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని పేరం శివ నాగేశ్వర్ సిపిని కోరారు. స్టైపెండ్ పెంపు కోసం ప్రభుత్వ ఆయుష్ వైద్య కళాశాల హౌస్ సర్జన్లు పీజీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఈ నెల 4 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న ఆయుష్ వైద్యులు శనివారం రామంతపూర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. రామంతపూర్లోని జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వరకు హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అల్లోపతి వైద్యులు విద్యార్థులకు స్టైపెండ్ పెంచి తమను విస్మరించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అల్లోపతితో సమానంగా పనిచేస్తున్న తమకు కూడా సమాన స్థాయిలో స్టైపెండ్ పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని జేఏసీ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. కరీంనగర్లో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి రంగం సిద్ధమైంది. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నేతలు భారీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా నూతన జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి కోర్టు సర్కిల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి వాసవి గార్డెన్స్లో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 2 నుంచి 3,000 మంది కార్యకర్తలు హాజరు కానుండగా 400 నుంచి 500 మంది కొత్తగా జనసేనలో చేరనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. కరీంనగర్లో డంప్ యార్డ్, నిరుద్యోగం, మున్సిపల్ సమస్యలపై పోరాటం చేస్తామని నేతలు స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధంగా ఉందని ప్రకటించారు. కేటీఆర్పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ అహంకారంతో మాట్లాడితే కోరలు పీకటం తమకు తెలుసంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బినామీల పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి తెలంగాణ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ధరణి కారణంగా దళితులు, ఆదివాసులు నష్టపోయారని ఆరోపించారు. మరోవైపు తెలంగాణ ఉద్యమకారులను సీఎం రేవంత్ రెడ్డి గౌరవిస్తున్నారని చెప్పారు. ఉద్యమకారుల కుటుంబాలను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు మహిళా కమిషన్లో అవకాశం కల్పించింది గజ్జల కాంతమ్మ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం
బొడ్రాయి తండా పరిధిలోని ఖమ్మం మహబూబాబాద్ ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. రహదారిపై పలు చోట్ల భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రివేళ గుంతలు కనిపించక వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు గుంతల్లో పడి పలువురు గాయపడిన ఘటనలు ఉన్నాయని చెబుతున్నారు. వర్షం పడినప్పుడు గుంతల్లో నీరు నిలవడంతో వాటి లోతు తెలియక ప్రమాదం మరింత పెరుగుతుందని అంటున్నారు. ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల మధ్య రాకపోకలకు కీలకమైన ఈ మార్గంలో నిత్యం వందలాది ప్రయాణాలు సమస్యను ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లామని బొండ్రాయి తండా గ్రామ ఉప సర్పంచి జామ్ల నాయక్ తెలిపారు. గుంతలను పూడ్చి రహదారి వెంటనే మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందుగానే చర్యలు తీసుకుని ప్రాణ నష్టాన్ని నివారించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ప్యాకింగ్ చేయని స్వీట్ల విక్రయాలపై సామాజిక కార్యకర్త బాసా ప్రకాష్ కీలక డిమాండ్ చేశారు. ప్యాకింగ్ చేయని స్వీట్లను విక్రయించే సమయంలో వాటి ట్రే లేదా పాత్రపై తప్పనిసరిగా బెస్ట్ బిఫోర్ తేదీని స్పష్టంగా ప్రకటించాలని కోరారు. నిబంధనలు అమల్లోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా చాలా స్వీట్ షాపుల్లో వాటిని పాటించడం లేదని బాసా ప్రకాష్ ఆరోపించారు. దీంతో వినియోగదారులు స్వీట్లు ఎప్పుడు తయారయ్యాయి, ఎంతకాలం వరకు వినియోగించుకోవచ్చో తెలుసుకోలేకపోతున్నారని అన్నారు. ప్రజల ఆరోగ్యం, వినియోగదారుల రక్షణ, స్వీట్ షాపుల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎస్ఏఐని కోరారు. దేశవ్యాప్తంగా నిబంధనలు కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని బాసా ప్రకాష్ డిమాండ్ చేశారు.